ఉపవాసం దేవునితో సహవాసం. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య గ్రంథ పఠనాలు మనలను ఉపవాసము గురించి ధ్యానం చేయమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. బప్తిస్మ యోహాను గారి యొక్క జీవితం మనందరికీ తెలిసినదే. ఆయన ఎడారిలో నివసిస్తూ తేనెను మరియు మిడతలను భుజిస్తూ ఎంతో కఠినమైన ఉపవాస జీవితాన్ని జీవించారు. అదే విధముగా ఆయనను అనుసరించినటువంటి ఆయన శిష్యులను కూడా అదే ఉపవాస జీవితాన్ని జీవించే విధముగా వారికి శిక్షణను కూడా ఇచ్చారు. అయితే ఈనాటి యొక్క సువిశేషంలో మనం చూసినట్లయితే బప్తిస్మ యోహాను గారి యొక్క శిష్యులు క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, మేము మరియు పరిసయ్యులు కూడా ఉపవాసం ఉంటున్నాము, మరి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండటం లేదు అని అడుగుతూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభువు ఈ విధముగా చెప్తూ ఉన్నారు, నేను నా శిష్యులతో ఉన్నంత కాలము వారు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వారు ఉపవాసం ఆచరించవలసిన అవసరము లేదు. ఎప్పుడైతే నేను వారితో ఉండనో అప్పుడు వారు ఉపవాసము చేస్తారు అని తెలియజేస్తూ ఉన్నారు. అయితే తల్లి శ్రీసభ మనకు నేర్పిస్తూ ఉన్నది, మనం ప్రతిరోజు దివ్య బలి పూజల్లో స్వీకరించేటువంటి దివ్య సప్రసాదము ద్వారా క్రీస్తు ప్రభువు మనతో ఉన్నారు అని తల్లి శ్రీసభ నేర్పిస్తూ ఉన్నది. అయితే మనం ఎందుకు ఉపవాసము ఆచరించాలి? క్రీస్తు ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము ఆచరించవలసిన అవసరం లేదు. దివ్య సప్రసాద రూపంలో మనతో ఉంటున్నారు. అటువంటప్పుడు మనం ఎందుకు ఉపవాసం ఆచరించాలి అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభువు మనతోనే ఉంటున్నారు, కానీ మనము ఆయనతో ఉండలేకపోతున్నాము. ఈనాటి యొక్క ఉపవాసము గురించి నిజమైనటువంటి అర్థము తెలుసుకున్నట్లయితే, ఉపవాసము అనగా ఉప మరియు వాసము. ఉపవాసము అనగా ఉప అనగా ప్రక్కన లేదా సమీపాన, వాసము అనగా నివసించడం. ఆయనతో నివసించడమే నిజమైన ఉపవాసానికి అర్థము. ఈనాటి యొక్క మొదటి పఠనంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఉపవాసం గురించి నిజమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఇతరుల భుజముల మీద కాడిని తొలగింపుడు, ఆకలిగా ఉన్న వారికి అన్నము వడ్డింపుడు, వస్త్రములు లేని వారికి వస్త్రములిండు, ఇల్లు లేని వారికి ఆశ్రయమిండు, మీ బంధువులకు మరియు స్నేహితులకు సహాయము నిరాకరింపకుడు. ఎప్పుడైతే మనము వీటన్నింటినీ చేస్తున్నామో దేవుని యొక్క కృప ప్రాతకాల సూర్యుని వలె నీ మీద నా మీద ప్రకాశిస్తుంది అని ఈనాటి యొక్క మొదటి పఠనంలో చూస్తూ ఉన్నాము. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరము కూడా నిజమైన ఉపవాసము చేసేటువంటి అనుగ్రహాన్ని, దీవెనలు మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం.